హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇండియా గురించి చాలా మందికి తెలియని 10 విషయాలను తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన భారతదేశం గురించి మీకు నచ్చిన విషయం ఏంటో కామెంట్ చేయండి. భారతదేశం అంటే కేవలం 28 రాష్ట్రాలు, 140 కోట్ల జనాభా మాత్రమే కాదు. ఇది కొన్ని వేల సంవత్సరాల చరిత్ర, అత్యంత పురాతన నాగరికత, విభిన్న సంస్కృతుల సంస్కృతి, వైవిధ్యమైన ఆచారాలు మరియు సంప్రదాయాలకు నిలయం. మన దేశం గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు దాగున్నాయి. భారతదేశంలో వందలాది భాషలు మాట్లాడుతున్నాయి. అయితే అధికారికంగా గుర్తింపు పొందిన భాషలు కేవలం 22 మాత్రమే. సంస్కృతం అనేది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన భాషగా పరిగణించబడుతుంది మరియు చాలా ప్రాచీన హిందూ గ్రంథాలకు ఇది ఆధార భాష. భారతీయులు ఎండిన ఉసిరి మరియు ఇతర మూలికలను కలిపి జుట్టును కడగడానికి ఒక పేస్ట్ను తయారు చేసేవారు. ఈ పేస్ట్ను షాంపూ అని పిలుస్తారు మరియు ఈ పదం సంస్కృత పదం నుండే ఉద్భవించింది, అంటే షాంపూ పుట్టింది ఇక్కడే. వారణాసి ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరంగా పరిగణించబడుతుంది. ఇది శివుడు మరియు పార్వతీ దేవతలకు అంకితం చేయబడిన పవిత్ర నగరం. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక పోస్ట్ ఆఫీసులను కలిగి ఉన్న దేశం. అంతేకాకుండా కాశ్మీర్లోని దాల్ సరస్సులో ఒక తేలియాడే పోస్ట్ ఆఫీస్ కూడా ఉంది. మన దేశంలో ఉన్నన్ని పోస్ట్ ఆఫీసులు ఇంకా ఏ దేశంలోనూ లేవు. గుజరాత్లోని నర్మదా నది ఒడ్డున సర్దార్ వల్లభాయ్ పటేల్కు అంకితం చేయబడిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం. కానీ మనం ఎప్పుడూ పక్క దేశాల గురించే గొప్పగా మాట్లాడుకుంటాం. మీకు తెలుసా, స్నేక్ అండ్ ల్యాడర్స్ చిన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఆడేవాళ్ళం కదా. అయితే ఈ ఆట భారతదేశంలోనే జన్మించింది. ఇది మంచి మరియు చెడు గురించి పిల్లలకు బోధించడానికి ఉపయోగపడింది. రాజస్థాన్లోని కర్ణీమాత ఆలయం 25,000 ఎలుకలకు నిలయం. ఈ ఎలుకలను పవిత్రంగా భావిస్తారు. అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లోని నార్త్ సెంటినల్ ద్వీపం ప్రపంచంలోనే అత్యంత ఒంటరి ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఇక్కడి ప్రజలు బయట ప్రపంచంతో సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడరు. భారతీయులు చాలా మూఢనమ్మకాలను కలిగి ఉంటారు. ఉదాహరణకు, శనివారం గోర్లు మరియు జుట్టును కత్తిరించడం అశుభంగా భావిస్తారు. ఇలాంటివన్నీ వేరే ఏ దేశాల్లోనూ ఉండవు. చెస్ గేమ్ భారతదేశంలోనే ఉద్భవించింది. ఇది 7వ శతాబ్దపు ఏడి నాటిది. మైండ్కి సంబంధించింది చాలా అద్భుతమైన గేమ్ ఇది. మన దేశంలో ఎంత మాస్టర్ మైండ్స్ ఉంటే ఈ గేమ్ని కనిపెట్టారో ఆలోచించండి. ఈ ఆసక్తికర విషయాలు భారతదేశం యొక్క సుదీర్ఘమైన చరిత్ర మరియు సంస్కృతి గురించి మనకు తెలియజేస్తాయి. భారతదేశం నిజంగానే విభిన్న సంస్కృతులు, ఆచారాలు మరియు సంప్రదాయాల కలయిక. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.